తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కమ్యూనిస్ట్ కురువృద్ధుడు కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరగా అప్పటి నుంచి హాస్పిటల్లోనే వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మరోసారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేశారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేతగా పేరు పొందారు. ఆయన బాల్యం గురించి మాట్లాడుకోవాలంటే బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి దర్జీ దుకాణంలో కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించిన అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్రానికి ముందున్న ట్రావెన్కోర్ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లడంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రజానేతగా చివరకు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. 1964లో సిపిఐ జాతీయ కౌన్సిల్ను వదిలేసి సిపిఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఆయన. 1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా 3 సార్లు విపక్ష నేతగా వ్యవహరించారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నడూ వెనుకంజవేయని అచ్యుతానందన్ రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపైన ముఖ్యమంత్రిగా ఉక్కు పాదం మోపారు. ఈ చర్యలతో అనేక మంది వ్యతిరేకమైన ఆయన వెరవలేదు. ప్రజలు పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్కిస్టు పార్టీ క్రమశిక్షణను పక్కన పెట్టి ప్రజల పక్షాన నిలబడడానికే పెద్దపీట వేశారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైన తన నిజాయితీ బాటను, నిరాడంబరతను ఏనాడు వీడలేదు. ప్రజానేతగా గుర్తింపు పొందిన కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన తన జీవితంలో చాలా కాలం ప్రజాసేవకు, కేరళ పురోగతికే అంకితం చేశారన్నారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన సంభాషణలు గుర్తు తెచ్చుకున్న ప్రధాని విఎస్తో కలిసి మాట్లాడుతున్న ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధాని.